8 సంవత్సరాల నుంచి ఇండియాకు దూరంగా ఉన్న నీరవ్ మోడీ ఇప్పుడు మళ్ళీ హెడ్లైన్స్లో ఉన్నాడు. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం అతను ఇండియాకు తీసుకురావడానికి ఉన్న లీగల్ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇండియా నుంచి వెళ్ళిపోయిన ఈ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు మళ్ళీ ఇండియాకి రావాల్సిన పరిస్థితికి వచ్చాడు. కానీ ఒక ప్రశ్న, అసలు నీరవ్ మోడీ ఏం చేశాడు? ఒక సక్సెస్ఫుల్ డైమండ్ బిజినెస్ మ్యాన్ ఎలా 13,000 కోట్ల స్కామ్లో మెయిన్ అక్యూజ్డ్ అయ్యాడు? మరి స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఎలా పారిపోయాడు? ఈరోజు నీరవ్ మోడీ కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాం. నీరవ్ మోడీ 1971లో గుజరాత్లో పుట్టాడు. అతని ఫ్యామిలీ చాలా కాలం నుంచి డైమండ్ బిజినెస్లో ఉండేది. చిన్నప్పటి నుంచి డైమండ్స్, జ్యువెలరీ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లాంటివి అతని జీవితంలో భాగమైపోయాయి. కానీ నీరవ్ మోడీకి కేవలం డైమండ్ ట్రేడర్గా ఉండడం సరిపోలేదు. అతనికి వరల్డ్ క్లాస్ లగ్జరీ బ్రాండ్ క్రియేట్ చేయాలనే డ్రీమ్ ఉండేది. ఈ డ్రీమ్తోనే అతను బెల్జియంలో ఉన్న యాంట్రప్ సిటీకి వెళ్ళాడు. డైమండ్ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళకి యాంట్రప్ అంటే బాగా తెలుసు. ప్రపంచంలో డైమండ్ ట్రేడింగ్కి అత్యంత ముఖ్యమైన ప్లేసెస్లో ఇది ఒకటి. అక్కడే అతను డైమండ్ బిజినెస్ గురించి డీప్గా నేర్చుకున్నాడు. తరువాత తన ఓన్ జ్యువెలరీ బ్రాండ్ని స్టార్ట్ చేశాడు. మెల్లిగా బిజినెస్ గ్రో అవడం స్టార్ట్ అయింది. ఇండియాలో సక్సెస్ వచ్చింది. తర్వాత ఫారిన్ మార్కెట్స్ న్యూయార్క్, లండన్, హాంకాంగ్, మకావ్ లగ్జరీ స్టోర్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ అయ్యాయి. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అతని జ్యువెలరీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాయి. బిజినెస్ వరల్డ్లో నీరవ్ మోడీ సక్సెస్ స్టోరీగా మారిపోయాడు. కొన్ని మీడియా రిపోర్ట్స్ అతన్ని ఇండియా నుంచి వచ్చిన గ్లోబల్ లగ్జరీ ఎంటర్ప్రెన్యూర్గా డిస్క్రైబ్ చేశాయి. బయట నుంచి చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా కనిపించాయి. లగ్జరీ లైఫ్ స్టైల్, సెలబ్రిటీ కస్టమర్స్, క్రోర్స్ వర్త్ డైమండ్స్, ఇంటర్నేషనల్ ఫేమ్. అతని స్టోర్స్లో ఉన్న కొన్ని జ్యువెలరీ పీసెస్ ల్యాక్స్ కాదు, కోట్ల రూపాయల విలువ కలిగి ఉండేవి. ప్రైవేట్ జెట్స్, లగ్జరీ హోటల్స్, హై ప్రొఫైల్ ఈవెంట్స్. చాలామంది అతన్ని ఇండియన్ లగ్జరీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ అని భావించారు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న ఫైనాన్షియల్ సిస్టమ్ని అప్పట్లో ఎవరు క్వశ్చన్ చేయలేదు. మరికొన్ని సంవత్సరాల తర్వాత అదే సక్సెస్ ఎంపైర్ అతని బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారబోతుందని ఎవరికీ తెలియదు. బిజినెస్ ఎక్స్పెన్షన్ అంటే మనీ కూడా ఎక్కువ అవసరం. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టోర్స్ ఓపెన్ చేయాలి అంటే ఇంకా ఎక్కువ ఫండ్స్ కావాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రకారం నీరవ్ మోడీ గ్రూప్ కంపెనీస్ ఫారిన్ బ్యాంక్స్ నుండి లోన్స్ పొందడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్యారంటీస్ మీద డిపెండ్ అయ్యాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. అదే ఎల్ఓయు. ఎల్ఓయు అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ ఇచ్చే గ్యారంటీ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫారిన్ కంట్రీ నుండి గూడ్స్ కొనాలి అనుకుంటే ఫారిన్ బ్యాంక్ మీకు డైరెక్ట్గా లోన్ ఇవ్వడానికి రెడీగా ఉండకపోవచ్చు. అప్పుడు ఇండియన్ బ్యాంక్ చెప్తుంది, ఈ కస్టమర్ని మేము గ్యారంటీ చేస్తున్నాం. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది కాబట్టి ఫారిన్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. నార్మల్గా ఎలా గ్యారంటీ ఇవ్వాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కొలాటరల్ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి, అన్ని రికార్డ్స్లో క్లియర్గా ఉండాలి. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రకారం నీరవ్ మోడీ గ్రూప్కి సంబంధించిన కొన్ని గ్యారంటీస్ ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో చేయకుండా ఇష్యూ అయ్యాయని ఆరోపించింది. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఫారిన్ బ్యాంక్స్ ఆ గ్యారంటీస్ని నమ్మి లోన్స్ ఇచ్చాయి. లోన్స్ వస్తూనే ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పెన్షన్ కూడా కంటిన్యూ అయ్యింది. కానీ ఇన్వెస్టిగేటర్స్ గుర్తించిన పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే బ్యాంక్ బయటికి గ్యారంటీస్ ఇస్తుంది, కానీ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ రికార్డ్స్ బ్యాంక్ ఇంటర్నల్ సిస్టంలో ప్రాపర్గా కనిపించట్లేదని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ బయట ప్రపంచానికి మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్తుంది, కానీ లోపల ఉన్న రికార్డ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. దానివల్ల ఫ్రాడ్ వెంటనే బయటికి రాలేదు. ఒక గ్యారంటీ, ఒక లోన్, ఆ లోన్ రీపే చేయడానికి మళ్ళీ ఇంకొక గ్యారంటీ, మళ్ళీ ఇంకొక లోన్, ఇలా సైకిల్ కంటిన్యూ అయ్యిందని అథారిటీస్ చెప్పారు. ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. అథారిటీస్ ప్రకారం ఈ ప్రాసెస్ సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యింది. బయట చూస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంపైర్ లాగా కనిపించింది, కానీ లోపల రిస్క్ మరియు డెప్ట్ పెరుగుతూనే వచ్చాయి. చివరికి ఈ హిడెన్ సిస్టమ్ ఒక టిక్కింగ్ బాంబ్ లాగా మారింది. మరి ఆ టైం బాంబ్ ఎప్పుడు పేలిందంటే 2018 జనవరిలో ముంబైలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ఆర్డినరీ డే లాగే స్టార్ట్ అయింది. కానీ ఆ రోజు ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీని మార్చబోతుందని ఎవరికీ తెలియదు. నీరవ్ మోడీ గ్రూప్కి సంబంధించిన కంపెనీ రిప్రజెంటేటివ్స్ బ్యాంక్ని కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి మళ్ళీ ఒక గ్యారంటీ కావాలి. ఇది వాళ్ళకి కొత్త కాదు, ఇంతకుముందు చాలాసార్లు జరిగిన ప్రాసెస్. కానీ ఈసారి కొత్త అఫీషియల్స్ డాక్యుమెంట్స్ అడిగారు, కొలాటరల్ డీటెయిల్స్ అడిగారు, సెక్యూరిటీ డీటెయిల్స్ అడిగారు. అప్పుడు వచ్చిన ఆన్సర్ అందరినీ షాక్కి గురి చేసింది. మేము ఇంతకుముందు ఎప్పుడు కొలాటరల్ ఇవ్వలేదు. బ్యాంక్ ఆఫీషియల్స్కి డౌట్ వచ్చింది. వెంటనే ఓల్డ్ రికార్డ్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైల్స్ వెరిఫై చేశారు, ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేశారు, రికార్డ్స్ కంపేర్ చేశారు. మొదట్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది, తర్వాత సస్పిషన్ వచ్చింది, తర్వాత షాక్ వచ్చింది. ఎందుకంటే రికార్డ్స్ ఎక్స్పెక్టెడ్గా మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ ట్రేస్ చేయడం కష్టమైంది. కొన్ని గ్యారంటీస్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా కనిపించట్లేదు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిన కొద్దీ అమౌంట్ పెరుగుతూ వచ్చింది. మొదట్లో కొన్ని 100 కోట్లు అనుకున్నారు, తర్వాత 1000 కోట్లు, మళ్ళీ ఇంకా ఎక్కువ.
అఫీషియల్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా నమ్మలేని నెంబర్ కనిపించింది. ఏకంగా 13,000 కోట్ల కన్నా ఎక్కువ అమౌంట్ బయటపడింది. ఇండియా బ్యాంకింగ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్రాడ్ కేసెస్లో ఒకటి. దేశం మొత్తం షాక్ అయింది. న్యూస్ ఛానల్స్ అన్నీ ఈ స్టోరీనే డిస్కస్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్, ఇంత పెద్ద స్కామ్ ఎలా జరిగింది, ఇన్ని సంవత్సరాలు ఎవరికి తెలియకుండా ఎలా ఉంది. కానీ అథారిటీస్కి ఇంకా పెద్ద షాక్ మిగిలి ఉంది. మెయిన్ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నీరవ్ మోడీ అప్పటికే ఇండియా వదిలి వెళ్ళిపోయాడు. స్కామ్ బయటకు వచ్చింది, అమౌంట్ బయటకు వచ్చింది, కానీ నీరవ్ మోడీ మాత్రం ఇండియాలో లేడు. మరి అతను ఎక్కడికి వెళ్ళాడు? అథారిటీస్ అతన్ని ఎలా ట్రాక్ చేశాయి? లండన్లో అసలు ఏం జరిగింది? స్కామ్ బయటకు వచ్చిన వెంటనే సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫైనాన్షియల్ రికార్డ్స్ ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టాయి. కంపెనీ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం స్టార్ట్ అయింది. లగ్జరీ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ అయింది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిన కొద్దీ అథారిటీస్కి ఒక విషయం క్లియర్ అయింది. నీరవ్ మోడీ ఇండియాలో లేడు, ఆల్రెడీ దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఒక పక్క ఇన్వెస్టిగేటర్స్ ఫైల్స్, రికార్డ్స్, ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క నీరవ్ మోడీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. దేశం మొత్తం ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, అతను ఎక్కడ ఉన్నాడు? ఒకప్పుడు సక్సెస్ ఐకాన్, ఇప్పుడు వాంటెడ్ బిజినెస్ మ్యాన్. అథారిటీస్ అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. లగ్జరీ హౌసెస్, డైమండ్ కలెక్షన్స్, జ్యువెలరీ స్టాక్స్, ఎక్స్పెన్సివ్ పెయింటింగ్స్, కంపెనీస్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని స్క్రూటినీలోకి వచ్చాయి. ఒకప్పుడు లగ్జరీ ఎంపైర్గా కనిపించిన బిజినెస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సెంటర్గా మారిపోయింది. కొన్ని నెలల తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. నీరవ్ మోడీ లండన్లో ఉన్నాడని తెలిసింది. అది కూడా సింపుల్ లైఫ్ కాదు. రిపోర్ట్స్ ప్రకారం అతను లండన్లో లగ్జరీ ఏరియాలో ఉంటున్నాడు. ఇండియాలో పబ్లిక్ యాంగర్ మరింత పెరిగింది. ఎందుకంటే వేల కోట్ల స్కామ్ ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వ్యక్తి ఫారిన్ కంట్రీలో ఫ్రీగా తిరుగుతున్నట్టు అనిపించింది. కానీ 2019లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కేస్ డైరెక్షన్ని మార్చింది. లండన్ స్ట్రీట్స్లో ఒక జర్నలిస్ట్ నీరవ్ మోడీని ఐడెంటిఫై చేశాడు. కెమెరా ఆన్ చేశాడు. ఇలా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇండియాకి తిరిగి వెళ్తారా? స్కామ్ ఎలిగేషన్స్ గురించి ఏం చెప్తారు? మీరు ఇన్నోసెంటా? నీరవ్ మోడీ మాత్రం ఆల్మోస్ట్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫ్యూ సెకండ్స్ ఫుటేజ్ ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఇండియాలో మిలియన్స్ మంది ఆ వీడియో చూశారు. కేసు మళ్ళీ హెడ్లైన్స్లోకి వచ్చింది. పబ్లిక్ ప్రెజర్ మరింత పెరిగింది. అథారిటీస్ మీద ప్రెజర్ పెరిగింది. మరికొన్ని రోజుల తర్వాత స్టోరీలో ఇంకో పెద్ద ట్విస్ట్ వచ్చింది. మార్చ్ 2019 యూకే అథారిటీస్ నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. ఇండియాకి ఇది పెద్ద బ్రేక్ త్రూ. ఇయర్స్గా హెడ్లైన్స్లో ఉన్న బిజినెస్ మ్యాన్ ఇప్పుడు జైల్ బార్స్ వెనక ఉన్నాడు. కానీ అరెస్ట్ అయిందంటే స్టోరీ అయిపోయినట్టు కాదు. అసలు లీగల్ బ్యాటిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నీరవ్ మోడీ లీగల్ టీం బెయిల్ కోసం ట్రై చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు. కానీ కోర్టు రిపీటెడ్గా బెయిల్ రిజెక్ట్ చేసింది. అథారిటీస్ ఆర్గ్యుమెంట్ సింపుల్, అతను ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. కేసు సీరియస్గా ఉంది. రిజల్ట్ జైల్ లైఫ్ కంటిన్యూ అయింది. ఒక సమయంలో ప్రైవేట్ జెట్స్లో ట్రావెల్ చేసిన వ్యక్తి ఇప్పుడు జైల్ సెల్లో లీగల్ బ్యాటిల్ చేస్తున్నాడు. అతని అరెస్ట్ తర్వాత స్టార్ట్ అయింది రియల్ వార్, అదే కోర్ట్ రూమ్ వార్. ఇండియా గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది నీరవ్ మోడీని ఇండియాకి పంపాలి. నీరవ్ మోడీ లీగల్ టీం చెప్పింది నన్ను ఇండియాకి పంపించవద్దు అని. కోర్ట్ హియరింగ్ స్టార్ట్ అయ్యాయి. మంత్స్ గడిచాయి, తర్వాత ఇయర్స్ గడిచాయి. ఇండియా సైడ్ నుంచి ఫైనాన్షియల్ రికార్డ్స్ సబ్మిట్ చేశారు. విట్నెస్ స్టేట్మెంట్ సబ్మిట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు. బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి ప్రజెంట్ చేశారు. ప్రతి హియరింగ్ తర్వాత ఒకటే క్వశ్చన్, నీరవ్ మోడీ ఇండియాకి వస్తాడా? లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అపీల్స్ వచ్చాయి, కౌంటర్ అపీల్స్ వచ్చాయి, కానీ కేసు క్లోజ్ అవ్వలేదు. సంవత్సరాలు గడిచాయి, కానీ ఇండియా ఎక్స్ట్రాడిషన్ ఎఫర్ట్ మాత్రం ఆగలేదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. స్కామ్ బయటకు వచ్చిన సమయం నుండి ప్రతి సంవత్సరం ఒకటే డిస్కషన్ జరుగుతుంది, నీరవ్ మోడీ ఎప్పుడు ఇండియాకి వస్తాడు? కానీ లీగల్ ప్రాసెస్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. కోర్ట్ హియరింగ్స్, అపీల్స్, రివ్యూస్, లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కేసుని ఇయర్స్ పాటు కంటిన్యూ చేయించాయి. కానీ 2026లో స్టోరీలో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం నీరవ్ మోడీ లీగల్ టీం ఫెయిల్ అయ్యింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దగ్గర రిలీఫ్ పొందడానికి చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వలేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఒక సమయంలో ఇండియా నుంచి పారిపోయిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇండియాకి రావాల్సిన పరిస్థితికి వచ్చాడు. అందుకే 2026లో నీరవ్ మోడీ పేరు మళ్ళీ హెడ్లైన్స్లో కనిపించడం స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నీరవ్ మోడీ స్టోరీ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ స్టోరీ కాదు, ఇది ఒక వార్నింగ్ స్టోరీ. సక్సెస్ ఎంత పెద్దగా ఉన్నా ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏం జరుగుతుందో చూపించిన స్టోరీ. లగ్జరీ లైఫ్ ఎంత గ్రాండ్గా ఉన్నా ట్రస్ట్ కోల్పోతే ఏం జరుగుతుందో చూపించిన స్టోరీ. ఒక సమయంలో ప్రపంచం మెచ్చిన బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ బ్యాంకింగ్ ఫ్రాడ్ కేసులో ఒకటిగా గుర్తింపు పొందాడు. 2018లో ఇండియా నుంచి పారిపోయిన నీరవ్ మోడీ 2026 వచ్చేసరికి మళ్ళీ ఇండియాకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఈ కేసులో ఇంకో పెద్ద డెవలప్మెంట్ చూడవచ్చు.
ఒక ఎంపైర్ని బుల్ చేయడం కష్టం, కానీ నమ్మకం కోల్పోవడం ఒక్క నిమిషంలో పని. అదే నీరవ్ మోడీ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, టాపిక్ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.